హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో స్టవ్తో పని లేకుండా ఎంతో సింపుల్గా పెట్టుకునే వడియాల రెసిపీని చూపించబోతున్నాను. ఈ వడియాలకి ఎండతో కూడా పని లేదండి. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోతాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎటువంటి పిండి వాడకుండా చాలా సింపుల్గా ఈ వడియాలు పెట్టుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు. మరి ఈ వడియాలని సింపుల్గా పెట్టుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 1/2 కేజీ అటుకులు తీసుకున్నానండి. ఈ వడియాల కోసం ఇక్కడ నేను పల్చగా ఉండే పేపర్ అటుకులు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ అటుకులని జాలి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ జాలి గిన్నెని ఇలా ప్లేట్లోకి కానీ లేదా ఏదైనా పెద్ద గిన్నెలోకి కానీ తీసుకొని ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం అటుకులని జాలి గిన్నెలోకి తీసుకున్నాము కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఇలా చక్కగా కిందికి దిగుతుంది. అయితే ఇలా కడిగేటప్పుడే అటుకులని ఇలా మధ్యలో బాగా కలుపుకుంటూ కడిగి తీసుకోవాలి. ఇలా పైకి కిందికి కలుపుకోవడం వలన అటుకులన్నీ కూడా వాటర్లో చక్కగా తడిసిపోతాయండి. ఇలా కడుగుతూ ఉండగానే అటుకులు వాటర్లో నానిపోయి ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయండి. ఇలా బాగా కడిగిన తర్వాత లైట్‌గా ప్రెస్ చేస్తూ ఉంటే అటుకులలోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. లేదంటే పిండి పల్చగా అయిపోయి వడియాలు పెట్టడం కష్టమవుతుందండి. ఇలా బాగా కడిగిన తర్వాత అటుకులు సాఫ్ట్‌గా అయిపోయి ఇలా పిండి ముద్దలా అవుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ అటుకులని 10-15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే అటుకులు ఇలా కొంచెం గట్టి పడతాయండి. ఇలా నానబెట్టుకున్న ఈ అటుకులని ఇలా ఒక బౌల్లోకి కానీ లేదా ఏదైనా ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 3/4 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి. తరువాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ 5-6 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి వడియాలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చక్కగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని పక్కనుంచుకోవాలి. తర్వాత వడియాలు పెట్టడం కోసం జంతికల గొట్టంలోకి ఇలా స్టార్ షేప్‌లో ఉన్న బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. తర్వాత చేతిని నీళ్ళతో తడిచేసుకొని సరిపడా పిండి ముద్దని తీసుకొని జంతికల గొట్టంలో నింపుకోవాలి. తరువాత వడియాలు పెట్టడం కోసం తడి కాటన్ క్లాత్‌ని ఇలా 2 పొరలుగా వేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా జంతికల షేప్‌లో వడియాలు పెట్టుకోవాలి. ఇలా జంతికల గొట్టంతోనే కాకుండా పాల ప్యాకెట్‌తో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు ఈ వడియాలని కుర్కురే షేప్‌లో అయినా పెట్టుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఇలా వడియాల్లా పెట్టుకున్న తర్వాత 2-3 రోజుల పాటు బాగా ఆరనివ్వాలి. ఇలా పెట్టుకున్న ఈ వడియాలని మీకు ఎండ వీలుగా ఉంటే ఎండలో, లేదంటే ఇంట్లోనే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వడియాలు ఇలా చక్కగా ఆరిపోతాయి. తర్వాత వడియాలు తీయడం కోసం క్లాత్ వెనుక వైపు ఇలా లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని తడుపుకోవాలి. వెంటనే కాకుండా 30 సెకండ్స్ పాటు ఆగి ఆ తర్వాత తీస్తే వడియాలు ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని వడియాలని క్లాత్ నుండి సెపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ వడియాలని మరొక 2 రోజుల పాటు ఎండ వీలుగా ఉంటే ఎండలో, లేదంటే ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవాలి. 2 రోజుల పాటు ఆరబెట్టుకున్న తర్వాత చూస్తే వడియాలు ఇలా చక్కగా రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ వడియాలని ఎయిర్‌టైట్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మధ్యలో బయటికి తీసుకొని కాసేపు ఎండలో ఎండబెట్టి తీసుకుంటే సంవత్సరం పాటు ఈ వడియాలు పాడవకుండా ఉంటాయి. ఈ వడియాలని వేడి ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్‌లో వేయగానే వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలాగే కావాల్సినన్ని వడియాలని ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల వడియాలు రెడీ. ఇవి కొంచెం వేడిగా ఉండగానే పైనుండి కొద్దిగా కారపొడిని, చాట్ మసాలాని చల్లుకొని పిల్లలకి స్నాక్‌లా అయినా తినిపియొచ్చు. స్టవ్‌తో పని లేకుండా ఇలా చాలా సింపుల్‌గా అటుకులతో వడియాలు పెట్టుకోవచ్చు. ఈ అటుకుల వడియాలు
కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ సమ్మర్‌లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.